అధ్యాయము 9 శ్రీ గురుని దర్శనము చేసిన ఒక ముని బాలుడు శ్రీ గురుదేవా, మా గురువు మంచివాడు కాడు, అందుకే ఆతనిని విడిచివచ్చాను అనగా శ్రీ గురువా మాటలు విని ఆ బాలునికి ఇలా చెప్పాడు. నాయనా, ధౌమ్య మహర్షికి పూర్వం అరుణుడు, వైద్యుడు, అపమన్యుడను వారు ముగ్గురు శిష్యులుండేవారు. ఒకరోజు అరుణునితో నీవు వరి పైరుకు పొలాన నీరుంచుమని చెప్పాడు. కాని ఆ నీరుపారే కాలువకు గండిపడి నీరు పోతుంది. ఎంత ప్రయత్నం చేసినా గండెపూడక పొలానికి నీరెక్కరలేదు. అప్పుడు అరుణుడు ఆ గండికి అడ్డము పడుకొని పొలమంతా నీరు నిండినట్లు చేశాడు. ఈ విషయం తెలిసిన ధౌమ్యమహర్షి శిష్యుని భక్తిశ్రద్ధలకు మెచ్చి అతనికి సకల విద్యలు దానం గావించాడు. అలాగే ఆ మహర్షి ఇంకొక శిష్యుడైన వైద్యునితో పొలానగల పైరును కోసి ఆ పంటను గృహానికి చేర్చమన్నాడు. గురుదేవునికి నమస్కారం చేసి వైద్యుడు పొలములో గల పైరునంతా కోసి దానిని కళ్లములో నూర్చివేశాడు. గురువు ఒక దున్నపోతునే ఈయగా బండికి ఒక ప్రక్క ఆ దున్నను కట్టి వేరొక ప్రక్క తానుండి బండిపై ఆ ధాన్యాన్ని శ్రీ గురుదేవుని గృహానికి చేర్చాడు. ఇదంతా తిలకించిన ధౌమ్యమహర్షి శిష్యుని సేవాభావం ఓరు మెచ్చి ఎంతగానో మెచ్చుకున్నాడు, ఆశీర్వదించాడు. అలాగే మూడవ వాడగు అపమన్యువును అరణ్యంలో గోవులను మేపడానికి పంపించాడు. అచ్చట భిక్షాటన వలన జీవించి శ్రీగురువు గోవులను రక్షిస్తున్నాడు. ఆ భిక్షాన్నం కూడా గురువు తనకే సమర్పించమన్నాడు. ఉపమన్యువు అలాగే చేసి ఆవు పాలనే త్రాగేవాడు. గురువు అది కూడా వద్దన్నాడు. ఒకరోజు ఉపమన్యువు త్రాగడానికి జిల్లేడు పాలను తీస్తుండగా ఆ పాలు కళ్లలో పడి అతడు గుడ్డివాడయ్యాడు. గోవులను తోలుకొని వస్తూ కానరాక ఒక గోతిలో పడ్డాడు. అప్పుడు ధౌమ్య మహర్షి అతని గురుభక్తికి మెచ్చి అశ్వినీ దేవతలను ప్రార్థించి వారి కరుణ వలన ఉపమన్యువుకు తిరిగి కనుల దృష్టి తెప్పించాడు. ఇలా ఆ వచ్చిన ముని కుమారునకు శ్రీగురుడు చెప్పగా అతడు తానుగావించిన తప్పకు ప్రాణత్యాగం గావింప యత్నింపగా శ్రీగురువు అతనిని వారించి అతని శిరముపై తన పవిత్ర హస్తముంచగా ఆ ముని బాలునికి జ్ఞానోదయమైంది. ఆ స్వామివారు ఆ వైద్యనాథంలో నుండి బిల్లవీటి అనుగ్రామములోనున్న భువనేశ్వరి మాతను దర్శించి ఉపాసించారు. అక్కడగల మేడి వృక్షము క్రింద సుమారు 4 మాసాలుండి భక్తకోటి తనను దర్శింపగా వారి నందరను అనుగ్రహము పూర్వకముగా రక్షించుచున్నారు.